జరుపుకుంటున్నారు. మా ప్రియమైన వారులారా, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూత కనబడి చెప్పబడిన మాట ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియమైన వారులారా, రక్షకుడు పుట్టాడండి. ఆ వార్తని మీకు తెలియజేయడానికి వచ్చాం. రక్షకుడు ఎందుకు అవసరం అనుకుంటున్నారా? మానవులమైన మనం అందరము కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారముగా ఉంటున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడి ఉంటున్నది. పాపములను తీసివేయుటక యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. ప్రియమైన వారులారా, మన పాపములు మనమే తీసివేసుకోలేమండి. మన పాపమును బట్టి మనకు నిత్య నరకాగ్ని గుండం ఉంటున్నది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. కనుక పాతాళం పాపం చేసిన వారిని పట్టుకొనును అని రాయబడి ఉంటున్నది. ఆ పాతాళం నుండి విడిపించే రక్షకుడే యేసు ప్రభువారు. మనల్ని పాప దాసత్వం నుండి విడిపించడానికి, చెడు జీవితం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక కన్య గర్భములో భూమి మీద జన్మించాడు. యేసు అనగా రక్షకుడు అని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టబడింది. కనుక ప్రియమైన వారులారా, పాపముల నుండి రక్షిస్తాడు, నరకము నుండి రక్షిస్తాడు, సాతాను బంధకముల నుండి విడిపిస్తాడు. నువ్వేమి చేయనవసరం లేదు. యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభు నా హృదయంలోనికి రండి అని మీరు అడిగినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది, వెలుగులోనికి వస్తావు. అసత్యం తొలగిపోతుంది, సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఎందుకనగా ఆయన మన పాప పరిహారార్థమై శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తమంతా కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇంకా పాపంలోనే ఉండి నశించి నరకాగ్నికి వెళ్తావా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం చేరుకుంటావా? రెండు మార్గాలు నీ ఎదుట పెడుతూ ఉంటున్నాం. మీరే ఏదైనా కోరుకోవాలి. పరలోకం స్వర్గం కావాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలి. రక్షణ లేకుండా పరలోకంలో చోటు లేదు. కనుక నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాప జీవితమును ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ప్రియమైన వారులారా, భూమి మీదకి దేవుని కోపం, దేవుని ఉగ్రత రాబోతుంటున్నది. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతుంటున్నాయి. అవి తప్పించుకోవాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. కనుక నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం.